అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది పార్కింగ్ సెన్సర్స్ ఎట్లా పనిచేస్తే వీడియో చేయమన్నారు. సో ఇదే ఆ వీడియో. బట్ నేను యాక్చువల్లీ అది ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా వీడియో తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ కార్ అనేది సర్వీస్ సెంటర్లో లేకుండే వాళ్ళు వేరే ఒక యాక్సెసరీస్ టీమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయించారు. అందుకే నేను అక్కడికి ఆ వీడియో యాక్సెస్ నా దగ్గర లేదు, చూపెట్టలేకపోయాను. బట్ ఎనీవే నేను ఈ సెన్సర్స్ అనేది ఎట్లా పనిచేస్తాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను పార్కింగ్ సెన్సర్స్ అన్ని బ్లాక్ కలర్లో వస్తుంది మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేయించిన ఒకటి. ఫస్ట్ ఇదంతా ప్లెయిన్గానే ఉంటుంది అనమాట. ఆ ప్లెయిన్గా ఉన్న దగ్గర డ్రిల్ చేస్తారు. డ్రిల్ గన్తో డ్రిల్ చేశాక రౌండ్గా ఉంటుంది. ఆ డ్రిల్ గన్తో డ్రిల్ చేశాక దాని లోపల సెన్సర్స్ ఇన్స్టాల్ చేస్తారు. లోపల ఇచ్చేసిన థ్రెడింగ్ అనేది లోపల నుంచి వెళ్తుంది అనమాట. అక్కడ ఒకటి చేయించాను అండ్ రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 సెన్సర్స్ చేయించాను. మీకు కావాలంటే 4 కూడా చెప్పేయచ్చు, మధ్యలో పెట్టుకోవచ్చు 1, 2 అట్లా. కానీ నాకు 2 ఇంపార్టెంట్ అనిపించి 2 చేయించేసుకున్నాను. సో ఆ లోపల ఉన్న థ్రెడింగ్ అనేది లోపల నుంచి వెళ్తుంది, కానీ దాని కనెక్షన్ వచ్చేసి మనకి డిస్ప్లే ముందు మన స్టీరింగ్ పైన ఉంటుంది అనమాట. అతను అన్నాడు లెఫ్ట్ అయినా పెట్టచ్చు, రైట్ అయినా పెట్టచ్చు అని. మనకి మోస్ట్లీ రైట్ నుంచే ఉంటేనే బెటర్, మనకి క్లియర్గా డిస్ప్లే ఉంటుంది కాబట్టి. సో అట్లా పెట్టించాను. అండ్ కొంతమంది ఇట్లా ఫ్రంట్ బంపర్ పెట్టించుకుంటారు, సేఫ్టీ బంపర్ ఇన్స్టాల్ చేయించుకుంటారు, ప్లాస్టిక్లో వస్తుంది. వాళ్ళకి ఇట్లాంటిది ఏమైనా ఇబ్బంది అవుతుందా సెన్సార్స్ అని అడిగాను. అట్లా ఏం కాదు, దాని కింద నుంచే పెడతాం మేము. సో అది ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనం సెన్సార్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ టు డూ దట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం దగ్గర వస్తూ ఉంటే మనకి పాయింట్ నెంబర్ అనేది తగ్గుతుంది, 0.3, 0.2 అట్లా. కానీ దూరం వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ దాకా ఎవరు రావట్లేదు అండి, లాస్ట్కి డాట్స్ కనిపిస్తాయి మ్యాక్సిమం దగ్గర లేకపోతే. మళ్ళీ దగ్గర వస్తుంటే 0.3 అట్లా కనిపిస్తుంటుంది అనమాట. అంటే మనం తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ కూడా అంతే, ఇప్పుడు ఒకటే డిస్ప్లే ఉంటుంది. ఈ సైడ్ కూడా మనం దగ్గర వస్తుంటే అక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా. ఒకవేళ మీరు ఫ్రంట్ పెట్టలేదు కదా, ఫ్రంట్ పెట్టించుంటే ముందు కూడా కనిపించేది డిస్ప్లే. అంటే ముందు సెన్సర్స్ కూడా పనిచేసేది డిస్ప్లే. కానీ నేను మ్యాక్సిమం దగ్గర వచ్చేస్తే 0 చూపించేస్తుంది. సో ఓన్లీ పార్కింగ్ లెఫ్ట్ అండ్ రైట్ పెట్టించాను పార్కింగ్ సెన్సర్స్ కాబట్టి. సో నేను జస్ట్ మీకు టెస్ట్ కోసం చూపిస్తున్నాను ఇక్కడ చేయబెట్టి, అందుకే 0 చూపించేస్తుంది అది. సో మనకి సౌండ్ టీ అని సౌండ్ వస్తూ ఉంటుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది నాకండి, ఒక్క నిమిషం. దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి. ఇప్పుడు ఆన్ చేశాను నేను. అదే మళ్ళీ ఆఫ్ నొక్కితే సో ఇక్కడ డిస్ప్లే పైన ఆన్ ఆఫ్ అనే బటన్స్ ఉంటాయి అనమాట. ఆన్ నొక్కితే మనకి సౌండ్ ఆన్ అవుతుంది, ఆఫ్ నొక్కితే సౌండ్ ఆఫ్ అవుతుంది. అంతేగాని మొత్తానికి టర్న్ ఆఫ్ చేయడానికి లేదు. నేను లాంగ్ ప్రెస్ చేసి ట్రై చేశాను, మొత్తం లాంగ్ ప్రెస్ చేసి అసలు మొత్తం ఆఫ్ అయిపోతానికి కూడా 2-3 సార్లు ట్రై చేశాను, కానీ ఆఫ్ అనేది లేదు అసలు. ఎప్పుడు మనం బండి స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు డిస్ప్లే రన్ అవుతూనే ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసి ఆఫ్ ప్రెస్ చేసి అన్నీ ట్రై చేశాను, కానీ ఎప్పుడైనా ఆఫ్ అవ్వట్లేదు. ఆనే ఉంటుంది అది. బండి స్టార్ట్ ఉంటే ఆన్ ఉంటుంది, ఆఫ్ ఉంటే ఆఫ్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్. మనకి సిటీలో ఉన్నప్పుడు, మనకి చాలా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇలాంటి పక్క నుంచి వెళ్తుంటారు, బంపర్ టు బంపర్ వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మనకి ప్రతిసారి నాయిస్ వస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, మీకు వినిపిస్తా చూడండి. సో అలాంటప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే ఆ సౌండ్ మనం తట్టుకోలేము. అందుకే ఆఫ్ చేసేస్తాను నేను. అండ్ కనెక్షన్ కూడా మనకి ఎక్కడ ఇట్లా గలీజ్గా కనిపించడానికి అట్లా ఏం లేదు, మొత్తం ఇంటీరియర్ నుంచి ఇచ్చాడు. మన బోనెట్ ఓపెన్ చేసి వస్తే నాకు ఎక్కడో వైర్ కనెక్షన్ ఇచ్చినట్టు అనిపించలేదు, పక్క నుంచి ఇస్తాడు అనుకుంటా మేబీ. సో నాకు ఏం అనిపించలేదు. అండ్ లోపల డిస్ప్లే అప్పుడు కూడా నాకు చిన్న వైర్, ఒక కార్నర్కి ఒక వైర్ కనిపించింది అంతేగాని అది కూడా పెద్ద చూడడానికి బాగుండకపోవడం వల్ల అలా ఏం అనిపించలేదు నాకు. సో ఇట్స్ బెటర్, ఇట్స్ ఓకే టు ఇన్స్టాల్ పార్కింగ్ సెన్సర్స్ అనిపించింది. సో చూశారు కదండి వీడియో, అది ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అండ్ ప్రైస్ వచ్చేసి క్లియర్గా 2200 అండి విత్ డిస్కౌంట్. అది యాక్చువల్ ప్రైస్ 4500 ఉంది, కానీ 2200కి ఇచ్చాడు. అండ్ ఇప్పుడు నా ఒపీనియన్, మీకు పార్కింగ్ సెన్సర్స్ కావాలి అంటే పర్సనల్గా నాకు ఒకవేళ నేను ఒక్కనే డ్రైవ్ చేసి ఉంటే నాకైతే పార్కింగ్ సెన్సర్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇది నా 6th కార్ చెప్పాలంటే. నేను చాలా కార్స్ నడిపాను, ఏ కార్కి కూడా పార్కింగ్ సెన్సర్స్ లేదు. కానీ ఎందుకు పార్కింగ్ సెన్సర్స్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు, లేదంటే ఇంట్లో లేడీస్ కొత్తగా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి పార్కింగ్ చేయడం సరిగ్గా రావట్లేదు. అండ్ పక్కన సిటీలో వెళ్ళినప్పుడు పక్కన నుంచి ఎవరైనా వెళ్తున్నారో అని భయం అవుతూ ఉంటుంది, తాకుతూ ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పార్కింగ్ సెన్సర్ పెడితే 100% యూస్ఫుల్. కానీ ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సిటీలో చాలా రోజుల నుంచి నడుపుతున్న వాళ్ళకి అయితే పార్కింగ్ సెన్సర్స్ అవసరం లేదు. అండ్ మీకు అయినా కావాలనుకుంటే ఎంత 2000 కదా పెట్టించాలనుకుంటే పెట్టించుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఐ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ ఇట్ టుడే, సో దట్ నాకు కూడా కొంచెం బూస్ట్ అవుతుంది అండ్ ఇలాంటి వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.